భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి బలహీన వర్గాలకు సంబంధించిన జరిగిన కుల సర్వే మీద మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కేంద్రంలో అధికారంలో ప్రభుత్వంగా పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో వచ్చి 2 నాలుకల ధోరణి కాగా మొసలి కన్నీరు కాలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు సంబంధించి విమర్శించడమే పనిగా, రెచ్చగొట్టడమే పనిగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్వాగతించేటువంటి కనీస జ్ఞానం లేకుండా దీన్ని విమర్శల పరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిది. దేశంలో భారతీయ జనతా పార్టీ కులగణను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసి కులగణనకు సంబంధించి చేయొద్దనే మాటలు ఉన్నటువంటి వీళ్ళు ఇలా ఇక్కడ మాట్లాడే హక్కు లేదనే మాట మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ కుల సర్వేకు సంబంధించి శాసనసభలో బహిష్కరించారు. నేను చెప్తా ఉన్నా ఇలా బలహీన వర్గాల శాఖ